హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఎండలు బాగా అదిరిపోతున్నాయి కదండి. ఇలాంటి టైంలో ఏ ఫ్రై చేసుకున్నా, కర్రీ చేసుకున్నా మనకి తప్పనిసరిగా రసం అయితే ఉండాలండి. సాంబార్ కానీ రసం లేనిదే పిల్లలు కూడా తినరు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మనమైతే టమాటాలు తీసుకుని 3 టమాటాలను అయితే మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఫస్ట్ అయితే. తర్వాత ఒక స్పూన్ కందిపప్పు తీసుకుని ఫ్రై చేసుకుని దాన్ని కూడా పక్కన పెట్టేసేసుకోండి. కొద్దిగా ఫ్రై అయినాక పక్కన పెట్టుకోండి తీసుకుని. కందిపప్పు వేయడం చాలా టేస్ట్గా ఉంటుందండి. పోపు దినుసులు అన్నీ వేసుకున్నానండి. ఏమిటంటే ఆవాలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లిపాయి, ఎండుమిర్చి, కరేపాకు, మీరు ఆనియన్ కూడా వేసుకోండి, ఉల్లిపాయని. నేనైతే వేయలేదు. అవన్నీ ఫ్రై అయినాక టమాటాలను అయితే మిక్సీ పట్టి మెత్తగా చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్, దాన్ని అయితే వేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. తర్వాత మనం కందిపప్పును ఫ్రై చేసి పెట్టుకున్న కందిపప్పును మిక్సీ పట్టేసి మెత్తగా పౌడర్ చేసుకుని అది పౌడర్ కూడా దాంట్లో వేసి కలిపేసేసుకోండి. ఎక్కడ ఉండలు కట్టకుండా చూసుకోండి. మొత్తం కలిపిన తర్వాత తగినంత వాటర్ అయితే వేసుకోండి. మనం రసంకి వాటర్ అయితే కావాలి కదండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి రసం అయితే, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నంలో కన్నా మనం గ్లాసులో వేసుకుని తాగాలేమో అన్నంత టేస్టీగా ఉంటుంది. కొద్దిగా పసుపు, తగినంత కారం, చింతపండుని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. దాంట్లో చింతపండు, కొద్దిగా టమాటాలు వేసాం కాబట్టి చింతపండు రసం వేస్తే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. తగినంత ఉప్పు అయితే వేసుకోండి. మొత్తం కలిపేసేసి బాగా మరిగేదాకా అయితే 5 to 10 మినిట్స్, ఒక 10 మినిట్స్ అయినా స్టవ్ మీద పెట్టేసి అలా వదిలేసేయండి. మనం ఇంకేం చేయవలసిన లేదు దాన్ని. లాస్ట్లో ధనియాలు, జీలకర్ర పౌడర్ కానీ సాంబార్ మసాలా పౌడర్ వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు చిన్న బెల్లం ముక్క కానీ పంచదార కానీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.